తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ప్రతి డాక్టరు లేకపోతే కొద్దో గొప్ప రాజులు ప్రతి ఒక్కళ్ళు ఆల్కహాల్, సిగరెట్స్‌ని బ్లేమ్ చేస్తారు. సిగరెట్‌కి క్యాన్సర్‌కి మెయిన్ కారణం ఈ రెండండి. ఎందుకని పెస్టిసైడ్స్ వాడిన ఫుడ్, ప్రిజర్వేటివ్స్ వాడిన ఫుడ్, ఇంకా హెల్త్ ఫుడ్ వల్ల కూడా చాలా క్యాన్సర్స్ వస్తాయన్నది ఎవ్వరు ఎందుకు చెప్పట్లేదు. చాలా మంది చెప్తారండి. నేనే లక్షలు చెప్పుంటా, ఇప్పటికీ చెప్తా ఉంటాం. మనకి ఇప్పుడు డిస్క్లైమర్లు వేస్తారు కదా ఇంటర్వెల్ బ్రేక్ లో చెప్తాను. సినిమాలో, అక్కడ ఫుడ్ గురించి పెస్టిసైడ్స్ వాడిన ఫుడ్ తినొద్దని జాగ్రత్తగా ఎట్లా ఉండాలి, జాగ్రత్త పడతారు? మీకు అలా వాడద్దు అని పెస్టిసైడ్స్ వాడద్దని అయితే వాళ్ళకి చెప్పడం కానీ. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ కొన్ని కంట్రీస్కి మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే కనుక నిజంగా చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోర్ట్ ది ఫుడ్ పార్టికల్స్ వాళ్ళకి అక్కడ టెస్ట్ చేస్తారు. పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఒక పర్టికులర్ అమౌంట్ కన్నా ఎక్కువ వస్తే కనుక మీ ప్రోడక్ట్ తీసుకోరు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఎక్స్పోర్ట్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. అటువంటి అంటే అంత స్ట్రింజెంట్గా వాళ్ళు చూస్తారు. ఇక్కడ అంత స్ట్రింజెంట్గా చూడలేరు కూడా, ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ. ఇంత మనం మాట్లాడుకుంటామా, కిందలు ఎవరైనా మంచిగా మిరపకాయ బజ్జి ఉందంటే తినమా? మంచూరియాలో కలరింగ్ ఏజెంట్స్ వల్ల కూడా ఏదైనా వచ్చే అవకాశం ఉందని చెప్తారు. అమ్మో కలర్ మాత్రం అవాయిడ్ చేశాను సార్. ఇప్పుడు కలర్ చూస్తే నాకు సో అనేది ఏంటంటే మనము తిట్టుకుంటాము, వెళ్ళి అదే పని చేస్తాము. ఇప్పుడు ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్ కావచ్చు, మంచిది కాదు డెఫినెట్లీ. తాగని వాళ్ళు ఉంటారా? తాగుతారు. సిగరెట్ తాగని వాళ్ళు ఉంటారు కొంతమంది. బట్ ఆపాల్సింది ఎవరు? గవర్నమెంట్. యాక్చువల్లీ బ్యాన్ చేయలేదా? అది ఒక పెద్ద డిస్కషన్ సార్. కానీ బట్ స్టిల్ అవి రెండు ఆప్షనలే. ఫుడ్ ఆప్షనల్ కాదు కదా, ఫుడ్ ఆప్షన్. అవును కరెక్టే. నేను కూడా మీ సైడే అంటున్నానండి, నేను అనేది ఆపాలి. అయితే ఏమవుతుందంటే రెగ్యులేషన్స్ అనేవి స్ట్రిక్ట్ గా రావాలి. ఇంకొకటి ఏంటంటే పెస్టిసైడ్స్ వల్ల యాక్చువల్లీ క్యాన్సర్ వస్తుందని చెప్పి స్టడీస్ చేశారు. అయితే పెస్టిసైడ్స్ వాడే వాళ్ళు అంటే హ్యాండ్లింగ్ చేసే వాళ్ళలో ఎక్కువ చూసారు. అంటే పెస్టిసైడ్స్ రెగ్యులర్ గా హ్యాండిల్ చేసే ఫార్మర్స్ లో ఎక్కువ చూసారు క్యాన్సర్. ఎందుకంటే వాళ్ళ ఎక్కువ మోతాదు పెస్టిసైడ్స్ కి ఎక్స్పోజ్ అవుతారు. మన వరకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు రైస్ తీసుకున్నాం అనుకోండి, ప్యాడీ తీసుకున్నాం అనుకోండి, అది ప్యాడీ ప్రాసెస్ అయిపోయి అది మన దగ్గర ప్యాకెటింగ్ అయిపోయి వచ్చేసరికి ఆ మోతాదు తగ్గుతుంది. ఓకేనా? దానివల్ల క్యాన్సర్ వస్తుంది రాదని పక్కన పెడితే దానికి స్టడీస్ ఎట్లా ఉన్నాయంటే క్యాన్సర్ రిస్క్ అవ్వచ్చు అని ఉంటుంది. అయితే క్యాన్సర్ అనేది మల్టీఫ్యాక్టోరియల్. ఓకేనా? నీ శరీరం కనుక లీస్ట్ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ కూడా అంటే తీసుకోలేకపోతే కనుక గ్రాడ్యువల్గా నీ క్యాన్సర్ రిస్క్ పెరగచ్చు. రైట్? కానీ హౌ టు అవాయిడ్ ఇట్ అనేది ఇంకా మీరే చూసుకోవాలి. మీరు అన్నారు ఆర్టిఫిషియల్ ఏదైతే ఉన్నా కలరింగ్ ఏజెంట్స్ నేను అవాయిడ్ చేస్తున్నా అన్నారు. ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లా మనంతటా మనం చూసుకోవాలి. స్వీట్నెస్ కూడా క్యాన్సర్ వస్తుంది. నువ్వు క్యాన్సర్ రిస్క్ లో ఉందని చెప్పి మళ్ళీ ఏంటంటే when the cancer is multifactorial you cannot prove the causation. అంటే దీని వల్లనే వస్తుందని చెప్పలేకపోతున్నారు అన్నట్టు. అర్థమవుతుందా మేడం? సో కాకపోతే ఇండివిజువల్ ల్యాబ్ లో చూస్తే కనుక కొన్నిటికి క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉందని చెప్పి స్టడీస్ వస్తాయి అన్నట్టు. ఈవెన్ సన్ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అయితే క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్స్ ఉంటాయి, కానీ మనం ఎక్స్పోజ్ అవ్వము అంత ఎక్కువగా. అంటే కంటిన్యూస్ గా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, అందుకే మనం సన్ స్క్రీన్ అవన్నీ వాడాలి అని చెప్తారు. సో ఇవన్నీ ఏంటంటే జనరల్ ఆస్పెక్ట్స్ లో నేను అనేది ఒకరి మీద ఆధారపడకుండా మీ అంతటా మీరు ఏదైనా చేసుకోగలిగితే, మీ అంతటా మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కటి. కంట్రోలింగ్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడికి ఎండ్ అవుతుందో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తే ఏ డిష్ ఆర్డర్ చేసే రోజు నుండి కలర్ లేని ఫుడ్ ఏదైనా ఉందా, టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో వాడని ఫుడ్ ఏదైనా ఉందా అని అడిగే రోజుకి వచ్చేసాము. అవును, అట్లే వచ్చాము. అట్లే ఇంకా కూడా అండ్ ఇంకోటి ఫుడ్ హైజీన్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. మనది వాడిన ఆయిల్సే వాడకుండా ఉండడం స్టార్ట్ అవ్వాలి. అవన్నీ ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీలో సరే ఇంట్లో ఎన్నిసార్లు వాడచ్చు ఏమోనండి, నాకు తెలియదు నిజంగా. నేనైతే వన్ టైం వాడి పడేయమంటాను. ఇంకా అంటే నేను అనేది ఏంటంటే మీ మట్టుకు మీరు ఎంతైతే యూజ్ చేయగలుగుతారో. ఇప్పుడు నేనున్నాను, నేనేం చేస్తాను, వన్ టైం వాడిన ఆయిల్ మళ్ళీ వాడకండి, అవసరం లేదు మనకి, పడేసాయి. అంటే అది ఎన్నిసార్లు వాడితే నాకు ఎందుకండి, నాకు ఒక్కసారి వాడాను పడేస్తాను. మనీ కూడా చూసుకోలేదు. నేను అదే అంటున్నాను. నేను అదే ఏమంటున్నాను అంటే నా స్టేట్మెంట్ అందరికీ కాదు, మీ వరకు మీరు ఏది చేసుకోగలుగుతారో అది చేసుకోండి. అందరూ చేయలేకపోవచ్చు, అందరి గురించి వదిలేయండి. ఇప్పుడు అంటే అందరి గురించి కాదు, నీ వరకు నువ్వు ఏది చేసుకోగలుగుతావో అది చేసుకోండి, అది ప్రాపర్ గా ఉంచుకోండి. అది నా ఉద్దేశం, అంతే. సరే ఈ లెక్కన అంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళే ఈ రిస్క్ అన్నిటికీ దూరంగా ఉన్నట్టు. అంటే ఈ పావర్టీ లైక్ దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడు రిస్క్ ని హక్ చేసుకొని ఉన్నట్టు. పర్సంటేజ్ అండి ఎవ్రీథింగ్. అటు 0 కాదు, ఇటు 100 కాదు. అంటే
అన్నీ ప్రాపర్గా ఫాలో అయినంత మాత్రాన నీకు రిస్క్ 0 అవ్వదు. ఏం ఫాలో అవ్వనంత మాత్రం నీకు రిస్క్ 100% అవ్వదు. ప్రతి దానికి ఒక రిస్క్ ఉంటుంది. అంటే సిగరెట్ తాగితే ఇంత రిస్క్ ఉంటుంది అని ఏదైతే ఉంటుందో దట్ విల్ నాట్ బి సేమ్ టు యూ యాజ్ వెల్ యాజ్ మీ. దట్స్ వాట్ మై సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కరోనా వచ్చిన తర్వాత ఇంకా ఈ లైన్ ఎక్కువైపోయింది. ఎన్ని రోజులు బతుకుదామో తెలియదు, ఉన్న రోజులు ఎంజాయ్ చేద్దాం, తాగుదాం, తిరుగుదాం అని. ఇంకొకరు పక్కన ఎప్పుడు బిక్కుమంటూ తిట్టచ్చా వాళ్ళ బొందా అంటాను నేనైతే. అసలు మెంటల్ గా ఉంటారు మొత్తం అంతా. అది యాక్చువల్లీ ఫ్యాక్ట్ కాదండి. ఇంకొకరు జాగ్రత్తగా ఉంటారు, సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, అసలు ఏం జోలి కాదు, కానీ వీళ్ళకి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది అట్లా కాదు. అంటే ఇది ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బట్టి ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో అందరూ మంచిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, అందరికీ క్యాన్సర్ వచ్చింది. నువ్వేమనుకుంటావు, మంచిగా ఉన్నా కూడా క్యాన్సర్ ఎట్లాగో వస్తుంది అనుకుంటావు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్కిల్. ఓకేనా? బట్ మొత్తం రేషియో చూసుకుంటే నీ సర్కిలే ప్రపంచం కాదు. ఓకేనా? దేనికైనా రిస్క్ అనేది రేషియో అండి. అంటే 100 మందిలో ఎంతమందికి రిస్క్ అనేది ఉంటుంది, రైట్? ఇప్పుడు 100 మంది సిగరెట్ తాగితే 10 మందికి వస్తుంది అనుకుందాం. ఓకేనా? కానీ 10 మంది కాకుండా మీరు ఓన్లీ ఆ 90 మందిని చూసారు. మీరు ఏమనుకుంటారు, ఈ 90 మంది అయినా కూడా ఏం కాలేదు కదరా అనుకుంటారు. ఆ 10 మందికి క్యాన్సర్ వచ్చి ఉంటుంది. అర్థమవుతుందా మేడం? నేను అనేది ఏంటంటే రిస్క్ పెంచుతుంది, కానీ ఖచ్చితంగా తాగడం వల్ల వీళ్ళకే వస్తుందని చెప్పడానికి ఉండదు. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను అనేది మీ చుట్టుపక్కల వాళ్ళని చూసి వాళ్ళు ఎక్కువ రోజులు తాగాను కదా వాళ్ళు బాగున్నారు అనుకుంటే కాదు. రిస్క్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో అది మీరు చూసుకోవాలి. మీ అంతటి మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. సో ఇంకొకటి, క్యాన్సర్ నాకు వస్తే నేను పోతాను అన్నది కాదు. ఇప్పుడు క్యాన్సర్ నీకు వస్తే నీ నెక్స్ట్ జనరేషన్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి అంటే ఇది ఎలా సార్ చెప్పండి? కాదండి, క్యాన్సర్ యాక్చువల్లీ హెరిడిటరీ క్యాన్సర్స్ అనేవి 5%. అంటే 100 క్యాన్సర్ 5 to 10%. 100 క్యాన్సర్ డిటెక్ట్ అయితే కేవలం 5 నుంచి 10% మంది మాత్రమే నెక్స్ట్ జనరేషన్కి. అది కూడా అన్ని రకాల క్యాన్సర్స్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోవచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇట్లా కొన్ని ఉన్నాయి. వీటిలో ఏంటంటే జెనెటిక్ ఐడెంటిఫై చేయగలిగారు. వీళ్ళది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి ఎక్కువగా మాట్లాడేది మనం బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ గురించి. వీళ్ళది మాత్రం నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. అందరిది కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది. మనకేంటంటే వాళ్ళు ఒకవేళ 50 years లోపు వచ్చారు, వాళ్ళ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ ఒక సైడ్ ఫ్యామిలీ, మదర్ సైడ్ ఫ్యామిలీ కావచ్చు, ఫాదర్ సైడ్ ఫ్యామిలీ కావచ్చు, ఎక్కువ మంది క్యాన్సర్స్ ఉన్నాయి. ఓకేనా? వాళ్ళు ఏంటంటే జెనెటిక్ టెస్టింగ్ చేయించేవాళ్ళు. వాళ్ళలో ఒకవేళ ఆ జెనెటిక్ మ్యూటేషన్ పాజిటివ్ వస్తే కనుక అప్పుడు నెక్స్ట్ జనరేషన్కి రిస్క్ ఎక్కువగా ఉన్నట్టు. అప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలి? స్క్రీనింగ్ గైడ్ లైన్స్ అని ఉంటాయి. అంటే క్యాన్సర్ రాకముందే నేను ఎటువంటి టెస్టులు చేసైనా కూడా పసిగట్టొచ్చా అనేది ఉంటుంది అన్నట్టు. అటువంటి స్క్రీనింగ్ గైడ్ లైన్స్ ఎఫికేషియస్గా యూజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ ఆ రిస్క్ ఉంటే కనుక, నాకు ఇప్పుడు మింగడంలో ఇబ్బంది వచ్చింది, నేను నార్మల్, నాకు ఇంట్లో ఏం రిస్క్ లేదు, నాకు బిందాస్ ఉన్నా నేను, సరే నువ్వైనా వెయిట్ చేయొచ్చు. కానీ ఫెమిలియల్ రిస్క్ ఉన్న వాళ్ళ లేదన్నా ఉంటే కనుక, అంటే ఫ్యామిలీలో ఉంటే కనుక, మీకు ఏదైనా సిమ్టమ్ ఉంటే మిగతా వాళ్ళలాగా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వెళ్ళి అసిస్టెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది నేను చెప్పేది. ఫార్మర్ క్రికెటర్ ఉన్నారు కదా, కపిల్ శర్మ షోలో కూడా గెస్ట్గా వస్తారు సిద్ధు. వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ నేను తగ్గించాను అంటే ఇంగ్లీష్ మెడిసిన్, ఇది మోడర్న్ మెడిసిన్ వాడకుండా న్యాచురల్గా టర్మరిక్, రా టర్మరిక్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ యూజ్ చేసి అని పెట్టారు. అది ట్రూనా సార్? అది యాక్చువల్లీ ఫాల్స్ అండి. ఫాల్స్ అని ఎందుకంటున్నానంటే, మీరందరూ ఆయన స్టేట్మెంట్ కావచ్చు అవన్నీ చూసుంటారు కదా, కానీ ఆయన మళ్ళీ నెక్స్ట్ ప్రీవియస్ ట్విట్టర్లో ట్వీట్స్ పెట్టాడు. అవన్నీ మనకు అనవసరం అన్నట్టు. ట్విట్టర్లో ఏం పెట్టాడంటే, కీమోథెరపీ సర్జరీ రేడియేషన్ అయిపోయిన తర్వాత డైట్ ఫాలో అయ్యాను అని పెట్టాడు. కానీ ఎప్పుడైతే ఓపెన్ గా వచ్చి మాట్లాడాడో అక్కడ కూడా ఫస్ట్ కీమోథెరపీ అయిపోయిందని చెప్పాడు. కానీ మనం సెలెక్టివ్ కాబట్టి ఇటుది అటుది కట్ చేసి ఓన్లీ మధ్యలో ఉన్న పార్ట్ని మాత్రమే హైలైట్ చేసుకున్నాం. ఇది నేను అనట్లేదు, మీరే వెళ్ళి ఆయన అదే ఇప్పుడు ప్రీవియస్ ట్విట్టర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి చూస్తే ఆయన ఏం పెడతారంటే, ఐ థ్యాంక్ ఆల్ ద డాక్టర్స్ హవ్ డన్ కీమోథెరపీ సర్జరీ, షీ ఈస్ ఫైన్ నౌ, ఆ తర్వాత డైట్ స్టార్ట్ చేసామని చెప్తారు అన్నట్టు. కానీ మనం ఏంటంటే, మనం చెప్పాను కదండి, మన బిలీఫ్, మన నమ్మకం బట్టి దాన్ని చూసిన దాన్ని నమ్మకమే అనుకుంటే దాన్ని ఫాలో అవుతాం. లేదు దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేద్దామని చెప్పి చూస్తే అప్పుడు మీరు మొత్తం వీడియో చూస్తారు. ప్రీవియస్గా మీరు ఇంతకుముందు కపిల్ శర్మ షో అన్నారు కదా, ఆ కపిల్ శర్మ షో చూసినా కూడా ఆమెనే చెప్తుంది కీమోథెరపీ తీసుకుంటున్నాను అని చెప్పి. హైలైట్ ఏంటంటే అక్కడ రేడియేషన్ ఇచ్చిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె మా సీనియర్. ఓకేనా? కానీ ఇవన్నీ ఏంటంటే మనకి జనాలలోకి ఎక్కువగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఒక హైప్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు ఒక స్టేట్మెంట్ వదులుతారు, తర్వాత నేను అట్లా అనలేదండి అంటారు. ఆలోపు వాళ్ళకి కావాల్సిన ప్రమోషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు కావాలంటే నా మాట వినకండి, మీరే వెళ్ళి ఆయన ట్విట్టర్ ఒకసారి చూస్తే కనుక ఆయనే చెప్పారు. అండ్ ఇంకొకటి,
ఒకవేళ డైటే ప్రాపర్గా తీసుకునేది ఉంటే కనుక సింపుల్, ఆమె హెయిర్ ఎందుకు లూజ్ అవుతుంది, రైట్? ఆమె ఇంకొకటి, ఆమె ట్విట్టర్లో పెట్టిన ఫోటోగ్రాఫ్స్లో సెలైన్ ఎక్కుతుంది, మరి డైట్ కాదుగా. యూ టు ఆస్క్ దోస్ క్వశ్చన్స్. ఓన్లీ డైట్ తీసుకునేది ఉంటే ఆమె హెయిర్ ఎందుకు ఊడింది, అక్కడెందుకు సెలైన్ పెట్టారు, ఇవన్నీ మనకేంటంటే నేను చెప్పాను కానీ ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నట్టు హెయిర్ ఫాల్ అనేది క్యాన్సర్ పేషెంట్స్లో కీమోథెరపీతోనే వస్తుందా, లేకపోతే క్యాన్సర్ అనగానే ఆటోమేటిక్గా ఐబ్రో కానీ ఐ లాషెస్ కానీ? అట్లా కాదండి, Hair fall. యాక్చువల్లీ అన్ని కీమోథెరపీ వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు, బట్ హెయిర్ ఫాల్ అనేది కీమోథెరపీ వల్ల అవుతుంది. ఒకటి. ఇంకొకటి ఎందుకు అవుతుందంటే కీమోథెరపీ యొక్క మెయిన్ యాక్షన్ ఏంటంటే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్, అంటే ఏ కణాలు అయితే ర్యాపిడ్గా మల్టిప్లై అవుతా ఉంటాయో ఆ కణాలని చంపేస్తూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఏంటి, హెయిర్ సెల్స్ ర్యాపిడ్లీ మల్టిప్లై, ఓకే, మ్యూకోజా నోట్లో ఉన్న మ్యూకోజల్ సెల్స్ ర్యాపిడ్లీ మల్టిప్లై, రక్త కణాలు బ్లడ్ సెల్స్ ర్యాపిడ్లీ మల్టిప్లై. సో మీరు సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటే అందరూ ఏమంటా ఉంటారు, మా వాళ్ళ కణాలు తగ్గిపోయినాయి, జ్వరం వచ్చింది, హెయిర్ ఫాల్ అయిపోయింది, నోరంతా ఇన్ఫెక్షన్ లాగైపోయింది, అవన్నీ ఏంటంటే కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. బట్ ఇవన్నీ రికవర్ అవుతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, న్యాచురల్లీ దే విల్ రికవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా వరకు నేను ఇప్పుడు దాకా విన్న క్వశ్చన్స్, నేను చూసిన క్వశ్చన్స్, ఈవెన్ నాకున్న క్వశ్చన్స్ కూడా అడిగాను. ఐ హోప్ మనం కొన్ని అడిగాము, నిజంగా వేరే పద్ధతులు వాడుతున్న వాళ్ళు నిజంగా సొల్యూషన్ దొరుకుంటే, వాళ్ళు సాల్వ్ చేసుకొని ఉంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలి. ఎందుకంటే అది అందరికీ యూజ్ అవుతుంది, అందరికీ నీడ్ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.